దేవుని ఆజ్ఞలు అనుసరించడమే ముఖ్యము. కానీ ఈరోజు ఎవరైతే ఆయన ఆజ్ఞను అనుసరించారో, ఆయనతో సహవాసమును నడుచుకునే వారిగా ఉంటారో దేవుని వాక్యమును సెలవిస్తూ ఉంది. మరి ప్రతివాడు ఏ స్థితిలోంచి పిలవబడ్డాడో ఆ స్థితిలోనే మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము రాయబడుతుంది. మన స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని ఆజ్ఞలు అనుసరించడము మర్చిపోకూడదు. ఈరోజు ఏ స్థితిలోంచి పిలబడ్డామో ఆ స్థితిని కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకుండా, ఒకప్పుడు ఓ స్థితిలోంచి దేవుడి స్థితిలో నన్ను నిలబెట్టాడు, ఈ స్థితిలో దేవుడు వాడుకుంటున్నాడు అనే సందర్భాలు ఈరోజు మనము తెలుసుకోవాలి. ప్రియ సంగమా, దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని మనం ఒక స్థితి గతి నుంచి దేవుడు అనేకమైన సార్లు మన బలపరచులుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ స్థితిలోంచి దేవుడు మనం లేవనెత్తాలంటే కారణము ఆయన కృప, ఆయన కాపుదల దేవుడు మన పని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు ఆ స్థితిని మర్చిపోకుండా ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేని వాక్యము రాయబడుతుంది. మరి ఆయన ఆజ్ఞలు అనుసరించడము ముఖ్యమే. ఈ లోకము, ప్రియ సంగమా, ఈ లోకం అన్నిటి కాకుండా ఆయన మాటకు లోబడాలి.